హరుకి స్కూల్ లైబ్రరీలో బుక్స్ సర్దుతూ ఉంటాడు. హరుకి బుక్స్ చదవడం ఇష్టం. సకురా లైబ్రరీకి వచ్చి హరుకి బుక్స్ సర్దడంలో హెల్ప్ చేస్తుంది. సకురా పాస్ట్ లో మనుషులు లివర్ బాగోకపోతే ఇంకో లివర్ తింటే బాగైపోతుంది, లంగ్స్ లో బాగోకపోతే లంగ్ తింటే బాగైపోతుందంట. నాకు నీ ప్యాంక్రియాస్ తినాలని ఉంది అని హరుకితో అంటుంది. ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని. హరుకి సకురాని ఎలా ఎప్పుడు కలిశాడంటే తనకి చిన్న సర్జరీ అవుతుంది. ఒకరోజు సర్జరీకి వేసిన కుట్లు తీపించుకోవడానికి స్కూల్ మానేసి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒక బుక్ కనపడుతుంది, లివింగ్ విత్ డైయింగ్. పేరు బాగుందని బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అది ఒక డైరీ. డైరీలో నాకు ప్యాంక్రియాస్ కి సంబంధించిన డిసీజ్ ఉంది, నేను ఎక్కువ రోజులు బ్రతకను అని ఉంటుంది. డైరీ సకురాది. సకురా వచ్చి అది నా డైరీ, నేను కొన్ని రోజుల్లో చనిపోతాను అంటుంది. హరుకి అవునా అని వెళ్తాడు. షాక్ అవ్వడు, బాధపడడు, మొహంలో ఏమీ రియాక్షన్ ఉండదు. సకురాకి హరుకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాడు. సకురా హరుకితో నాకు డిసీజ్ ఉంది అని ఎవ్వరికి చెప్పొద్దు, నేను ఇంకా ఎవ్వరికి చెప్పలేదు అంటుంది. హరుకి ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు. తను స్కూల్లో లైబ్రరీ అసిస్టెంట్, ఎప్పుడూ బుక్స్ చదువుతూ ఉంటాడు. సకురా నేను బ్రతికి ఉన్నంత వరకు నాతో ఫ్రెండ్ గా ఉండు అంటుంది. కొన్ని రోజుల తరువాత సకురా లైబ్రరీలో పని చేయడానికి వస్తుంది. హరుకి సకురాని నువ్వు చనిపోయేదాకా లైబ్రరీలోనే ఉంటావా, నీకు చనిపోయే లోపు చెయ్యాలనుకున్న పనులు లేవా అని అడుగుతాడు. సకురా నాకు ఇలానే మామూలుగా ఉండడం ఇష్టం, చనిపోయేలోపు చెయ్యాలనుకున్న పనులు ఒక బుక్ లో రాసుకుంటుంది. సకురా హరుకి రెస్టారెంట్ లో ఫుడ్ తిని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తారు. ఒక చోట ముసలామని ఇద్దరు సైకిల్ మీద వచ్చి గుద్దుతారు. గుద్దిందే కాకుండా వాళ్ళని కింద పడేసినందుకు ముసలామని డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తారు. గొడవ అవుతుందని హరుకి వేరే దారిలో వెళ్దాం అంటాడు. సకురా వెళ్లి ముసలామని గుద్దిన వాళ్లతో మీరు తప్పు చేశారు, ఇక్కడ సైకిల్స్ అలౌడ్ లేదు, బోర్డు చూడలేదా అని అరుస్తుంది. అక్కడ పెద్ద గొడవ అవుతుంది. పోలీస్ అక్కడికి వస్తారు. పోలీస్ వచ్చేలోపు సకురా ముసలామని గుద్దినందుకు అతనిని కొట్టి హరుకిని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది. సకురా హరుకి ఫోన్ నంబర్ తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక హరుకి సకురా నుంచి మెసేజ్ వస్తుంది, నేను ఇవాళ బాగా ఎంజాయ్ చేశాను, నేను చనిపోయేదాకా మనం ఇలానే టైం స్పెండ్ చేద్దాము అంటుంది. నెక్స్ట్ రోజు హరుకి క్లాస్ కి వెళ్తాడు. అందరూ అతన్ని అదోలా చూస్తారు. సకురా క్లాస్ కి వస్తుంది. సకురా ఫ్రెండ్స్ హరుకి కన్నా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, ఎందుకు హరుకితో ఉంటున్నావు అని అడుగుతారు. సకురా హరుకి నాకు ఫ్రెండ్ అంతే, వేరే ఏమీ లేదు అంటుంది. సకురా బెస్ట్ ఫ్రెండ్ క్యోకో హరుకిని ఒక అతను సకురా గురించి అడుగుతాడు. హరుకి అది నచ్చదు. హరుకి బయట జరిగే దానికన్నా బుక్స్ లో జరిగేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. స్కూల్ అయిపోయాక సకురా చనిపోయే ముందు చెయ్యాలనుకున్న లిస్ట్ లో ఒకటి చెయ్యడానికి హరుకితో కేక్ షాప్ కి వెళ్తుంది. అక్కడ చాలా కేక్స్ తింటుంది. క్యోకో సకురా హరుకితో ఉండడం చూస్తుంది. సకురాతో నువ్వు 2 రోజుల నుంచి హరుకితోనే ఉంటున్నావు, మీరు డేటింగ్ చేస్తున్నారా అని అడుగుతుంది. సకురా మేము మంచి టైం స్పెండ్ చేస్తున్నాం అంటుంది. క్యోకోకి పని ఉండడం వల్ల సకురాతో ఏం జరిగిందో రేపు నాకు మొత్తం చెప్పాలి అని వెళ్తుంది. సకురా హరుకితో క్యోకో మంచిది, తనతో ఫ్రెండ్ అవ్వు అంటుంది. సకురా హరుకి బీచ్ కి వెళ్తారు. సకురా ఫ్యామిలీ సకురాకి ఏమీ అవ్వలేదు, బానే ఉంది అన్నట్టు నటిస్తారు. తను క్యోకోకి చెప్తే క్యోకో ఏడుస్తుంది. అందుకే ఎవ్వరికి తనకున్న డిసీజ్ గురించి చెప్పలేదు. హరుకి ఒక్కడే సకురా చనిపోతుంది అని తెలిసిన తనతో మామూలుగా ఉంటాడు. అందుకనే సకురాకి హరుకితో ఉండడం ఇష్టం.
సకురా తను చనిపోతుంది అనే బాధ లేకుండా హ్యాపీగా ఉంటుంది. హాలిడేస్ లో ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కి అబద్ధం చెప్పి ట్రిప్ కి వెళ్తారు. ట్రైన్ లో సకురా హరుకి గురించి డైరీలో రాస్తుంటే హరుకి నా పేరు రాయొద్దు, నా గురించి వేరే వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు అంటాడు. ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. సకురా హోటల్లో 2 రూమ్స్ బుక్ చేస్తుంది. ఏదో ప్రాబ్లం అయ్యి ఒక రూమే బుక్ అవుతుంది. ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. హరుకి నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అంటాడు. సకురా స్నానం చేసేటప్పుడు హరుకిని బ్యాగ్ లో షాంపూ ఇవ్వమని అడుగుతుంది. హరుకి సకురా బ్యాగ్ లో ఏదో చూసి షాక్ అయ్యి బాధపడతాడు. సకురాకి షాంపూ ఇస్తాడు. తరువాత ఇద్దరు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. ఒకళ్ళని ఒకళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ రౌండ్ లో సకురాకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ వస్తుంది. హరుకి ట్రూత్ చూస్ చేసుకుంటాడు. సకురా నేను చనిపోతాను అంటే నాకు చాలా భయం వేస్తుంది అని నీకు చెప్తే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది. హరుకి సకురా బ్యాగ్ లో చాలా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, మెడిసిన్స్ ఉండడం చూస్తాడు. హరుకి సకురా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక డేర్ చూస్ చేసుకుంటాడు. సకురా తనతో మంచం మీద పడుకోమంటుంది. ఇద్దరు మంచం మీద పడుకుంటారు. హరుకి సకురా చనిపోతుంది అని బాధ వేస్తుంది. నెక్స్ట్ రోజు హోటల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్తారు. క్యోకో ఎవ్వరికి చెప్పకుండా సకురాని ట్రిప్ కి ఎందుకు తీసుకువెళ్ళావు? సకురా చాలా సెన్సిటివ్, తనని నువ్వు హర్ట్ చేస్తే నేను నిన్ను చంపేస్తాను అంటుంది. సకురా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తకాహిరో క్లాస్ లీడర్. తకాహిరోకి సకురాకి బ్రేకప్ అయినప్పుడు తను చాలా బాధపడింది. సకురా నాకు ఇష్టమైన బుక్ నీకు చూపిస్తాను అని హరుకిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సకురా హరుకితో నేను నీ గర్ల్ ఫ్రెండ్ గా నీకు ఓకేనా అని అడుగుతుంది. హరుకి లేదు అంటాడు. సకురా పరిగెత్తుతూ వెళ్లి హరుకిని హక్ చేసుకుంటుంది. నా లిస్ట్ లో ఒక అబ్బాయిని కిస్ చెయ్యాలి అని రాసుకున్నాను అని హరుకిని కిస్ చెయ్యబోతుంది. హరుకి కిస్ చెయ్యాలని లేకపోయినా సైలెంట్ గా ఉంటాడు. సకురా ఇది జోక్ అని కిస్ చెయ్యదు. హరుకి కోపం వచ్చి వెళ్లిపోతాడు. తకాహిరో సకురా ఇంటికి వస్తాడు. హరుకి సకురా ఇంటి నుంచి బయటికి రావడం చూస్తాడు. సకురాతో ఎక్కువసేపు ఉంటున్నాడు అని జలసీతో హరుకిని కొడతాడు. సకురా వచ్చి తకాహిరోని తిట్టి పంపించేస్తుంది. హరుకి నేను చేసింది తప్పు అని సారీ చెప్తుంది. సకురా హరుకితో తన లిస్ట్ లో ఉన్న పనులు చేస్తుంది. మంచి పాస్తా తినాలి, బౌలింగ్ ఆడాలి, ఫోటో బూత్ కి వెళ్ళాలి, కరావుకేకి వెళ్ళాలి, అవన్నీ పనులు చేస్తుంది. సడన్ గా సకురాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సకురాకి ఏమైనా అయిందేమో అని హరుకి భయం వేస్తుంది. ఒక రోజు నైట్ సకురా హరుకితో ఫైర్ వర్క్స్ చూడడానికి దొంగతనంగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంది. హరుకి నువ్వు చనిపోతావంటే నాకు చాలా బాధేస్తుంది, నువ్వు చనిపోకుండా ఉంటే బాగుండు అంటాడు. సకురా హరుకి తన గురించి ఆలోచిస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సకురాకి ఏమీ అవ్వదు. నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ చేస్తారు. హరుకి నేను సకురా వల్ల మారాను, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, చిన్నగా అందరితో మాట్లాడడం మొదలు పెడుతున్నాను అనుకుంటాడు. హరుకి సకురా కోసం షాప్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సకురా నేను వస్తున్నాను అని మెసేజ్ పెడుతుంది. సకురాతో ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని మెసేజ్ పెడతాడు. సకురా నుంచి రిప్లై రాదు. నైట్ అవుతుంది, ఇంకా సకురా రాలేదు. హరుకి ఇంటికి వెళ్లిపోతాడు. సకురా మెసేజ్ పెడుతుందేమో అని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. న్యూస్ లో సకురా అనే అమ్మాయిని ఎవరో పొడిచి పారిపోయారు. సకురాని ఎమ్మటే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కానీ సకురా చనిపోయింది అని వస్తుంది. హరుకి సకురా చనిపోయింది అని నమ్మలేకపోతాడు. హరుకి పంపించిన ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అనే మెసేజ్ సకురా చదివిందో లేదో కూడా అతనికి తెలియదు. 10 రోజులు తన రూమ్ లో నుంచి బయటికి రాడు. బుక్స్ చదువుకుంటూ రూమ్ లోనే ఉంటాడు. తరువాత సకురా చనిపోయింది అని యాక్సెప్ట్ చేసి సకురా ఇంటికి వెళ్తాడు. కొంచెం సేపు అక్కడ ప్రేయర్ చేసి సకురా అమ్మతో సకురా చాలా మంచిది, తనకున్న డిసీజ్ గురించి నాకు తెలుసు, సకురా నా ఒక్కడికే చెప్పింది, మీరు ఏమి అనుకోకపోతే సకురా లివింగ్ విత్ డయింగ్ డైరీ నాకు ఇస్తారా అని అడుగుతాడు. సకురా అమ్మ బాగా ఏడుస్తుంది. సకురా తన అమ్మతో నేను నా డిసీజ్ గురించి స్కూల్లో ఒక్క అతనికే చెప్పాను, నేను చనిపోతే అతను భయపడి నన్ను చూడడానికి రాకపోవచ్చు, కానీ నా డైరీ కోసం ఖచ్చితంగా వస్తాడు, తను వచ్చిన
వచ్చినప్పుడు నా డైరీ లివింగ్ విత్ డయింగ్ బుక్ అతనికి ఇవ్వమని చెప్తుంది. సకురా అమ్మ హరుకికి డైరీ ఇస్తుంది. హరుకి డైరీ చదువుతాడు. సకురా హరుకితో మాట్లాడక ముందు నుంచి హరుకిని గమనిస్తూ ఉంటుంది. హరుకి ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ బుక్స్ చదువుకుంటూ ఉంటాడు. హరుకికి బుక్ లో లెటర్ రాస్తుంది. హరుకికి నచ్చదు అని తన పేరు డైరీలో ఎక్కడా రాయలేదు. సకురా లెటర్ లో నువ్వు నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు, ఎందుకంటే నేను త్వరలో చనిపోతాను. నాతో ఫ్రెండ్గా ఉండడానికి భయపడ్డావు కదా. కరెక్ట్ అయితే నా సమాధి దగ్గర ఏదో గిఫ్ట్ పెట్టు. నువ్వు నన్ను పేరుతో పిలవలేదని నేను కూడా నిన్ను పేరుతో పిలవలేదు. అది గమనించావా? నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు చనిపోతే నాకు బాధేస్తుంది. నువ్వు బ్రతకాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎవరి గురించి పట్టించుకొని నువ్వు నాతో టైం స్పెండ్ చేసి నా గురించి ఆలోచించావు. థ్యాంక్ యూ అంటుంది. లాస్ట్ లో ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని రాస్తుంది. హరుకి పంపించిన లాస్ట్ మెసేజ్ సకురా చదువుతుంది. హరుకి గట్టిగా ఏడుస్తాడు. సకురా అమ్మ హరుకితో నువ్వు క్యోకో ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తుంది. సకురా డైరీ లాస్ట్ లో అందరికీ లెటర్స్ రాస్తుంది. హరుకి సకురా డైరీ క్యోకోకి ఇస్తారు. క్యోకో లెటర్ చదివి బాగా బాధపడి గట్టిగా ఏడుస్తుంది. క్యోకో కోపంగా హరుకితో నువ్వెందుకు సకురాకి డిసీజ్ ఉందని నాకు చెప్పలేదు. నాకు ముందే తెలిస్తే నేను సకురాతో ఎక్కువ సమయం గడిపేదాన్ని. నేను అస్సలు క్షమించను అని కోపంగా వెళ్ళిపోతుంది. హరుకి క్యోకోని ఆపి నన్ను క్షమించు, నీకు ఓకే అయితే నన్ను నీ ఫ్రెండ్ గా చేసుకుంటావా అని అడుగుతాడు. 1 year తరువాత హరుకి అందరితో కలవడం మొదలు పెడతాడు. క్యోకోతో మంచి ఫ్రెండ్ అవుతాడు. హరుకి క్యోకో సకురా సమాధి దగ్గర ప్రే చేసుకొని సకురా ఇంటికి భోజనానికి వెళ్తారు. ఇంతటితో మూవీ అయిపోతుంది. మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.